వెల్కమ్ టు జై7 టీవీ న్యూస్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో పాల రైతుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో పాటు పలువురు రైతు నాయకులు పాల్గొని ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ అసలు మన ఆంధ్రప్రదేశ్ కి ఏమైంది, ప్రభుత్వం ఏం చేస్తోంది అని సూటిగా ప్రశ్నించారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని, ఆయనపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు. అనంతరం ఇతర రైతు నాయకులు మాట్లాడుతూ సహకార రంగాన్ని దెబ్బతీస్తూ పాల రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డైరీని కాపాడుకోవడానికి రైతులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సహకార రంగ చరిత్రలో నిన్నటి రోజు ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. అనేక మంది పెద్దలు నిర్విరామ కృషితో అభివృద్ధి చేసినటువంటి సహకార వ్యవస్థని కాపాడవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే తూట్లు పొడిచి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి విజయ డైరీ చైర్మన్ ని బలవంతంగా రాజీనామా చేయించడం అనేది చాలా దుర్మార్గం, చాలా తప్పు అని చెప్పి మా రైతు సంఘాలందరం కూడా అభిప్రాయపడతా ఉన్నాం. స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారు ఏనాడో ప్రారంభించినటువంటి ఆ మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ, అట్లాగే సహకార డైరీ దినదినాభివృద్ధి చెందుతూ పెద్దలు మండవ జానకిరామయ్య గారు చాలా పట్టుదలతో తెలిపిన కృషి ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా విజయ డైరీ చాలా అభివృద్ధి అయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ఉన్నటువంటి భాగానికి వాటికి కూడా వాళ్ళు విజయ అనే పేరు మీదుగానే వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో సహకార సూత్రాలను తూట్లు పొడుస్తూ మండవ జానకి రామయ్య గారి అడుగుజాడలలో విజయ డైరీని మరింత వ్యాపార అభివృద్ధి చేసి కొత్త ప్రొడక్షన్ పెట్టి లాభాలు అదనంగా సంపాదిస్తూ పాల ఉత్పత్తిదారులకి చాలా చక్కగా బోనస్ ఇచ్చినటువంటి చలసాని ఆంజనేయుల్ని అభినందించి మద్దతు ఇవ్వాల్సింది పోయి కనీసమైనటువంటి మానవత్వం కూడా లేకుండా, సిగ్గు బిడియం లేకుండా హాస్పిటల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాజీనామా చేయి, రాజీనామా చేయి, రాజీనామా చేసే అని చెప్పి రాజీనామా పత్రం తీసుకోవటువంటి నీచ నికృష్ట పని ఇంకోటి ఉండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ రాబోయే రోజులలో భారీగా మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మా రైతు సంఘాలందరం కూడా. ఏం తప్పు చేశారు? ఆంజనేయులు ఏం తప్పు చేశాడని మీరు దించేశారు? చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది నీ హెరిటేజ్ సంస్థ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు డైరెక్టర్ని పెట్టుకోవటమో తీసేయటమో, పెట్టుకోవటమో తీసేయటమో. ఇది 1,20,000 మంది పైన పాల రైతులకు సంబంధించినటువంటి సంస్థ ఇది. ఇటువంటి దాంట్లో ఆ విధంగా ఎలా చేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను పత్రికల్లో చదివాను, ఆంజనేయులు 7 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి అతను మార్చాలి అంటున్నారు. మండవ జానకి రామయ్య గారు ఇంకా ఎక్కువ కాలం ఉన్నాడు. ఉన్నా నిబద్ధతతో చాలా నిరాడంబరంగా ఆ సంస్థని నడిపాడు. రైతులు సహకరించారు, అందరూ సహకరించారు.
అదే బాటలో ఇతను కూడా చేస్తున్నాడు. ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో వాళ్ళకుండే వ్యక్తిగత కారణాలు, అహంభావము, అందరినీ కలుపుకెళ్ళాలనే మనస్తత్వం లేకపోవటం వల్ల కానీ కక్షగట్టి అతని మీద దుష్ప్రచారం చేసి బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి వాళ్ళని ఖండించవలసింది పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తా, వాళ్ళకి మాట ఇచ్చాము కాబట్టి మంత్రులు వచ్చి రాజీనామా చేయిస్తారా? నేను అడుగుతున్నా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, మీరు చాలా సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉండారుగా, మరి మీరు కూడా ఎవరన్నా కొత్త వాళ్ళకి ఎవరికన్నా ఇస్తారా? మీ అబ్బాయికి కాకుండా ఇవ్వండి, చూద్దాం. ఏమిటి ఇచ్చినది? ఇది మీ ఇంట్లో వ్యవహారమా, మీ కుటుంబ వ్యవహారమా? అనేక లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు సంబంధించింది, అట్లాగే వినియోగదారులకు సంబంధించిన అంశమే. ప్రజలకు కూడా వాళ్ళకు కూడా ఆలోచన ఉంది కదా. నేను ఎంపీగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి 1 కోటి రూపాయలు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తే, మరి ఆ రోజుల్లో మండవ జానకిరామయ్య గారి సహకారంతో, ఆ లోకల్గా ఉండేటటువంటి పాల సహకార సంఘాలు సహకారంతో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 80 కొత్తగా పక్కా బిల్డింగులు కట్టాం. ఇవాళ ఆంజనేయులు కూడా అక్కడ వేరువల్లి దగ్గర మళ్ళీ 2వ ప్లాంట్ కూడా పెట్టారు. అక్కడేమో కాకని వెంకరత్నం గారి టైంలో అక్కడ వరదలు వచ్చినప్పుడు మునుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే ఒక జాగ్రత్త పడటానికి అని చెప్పి ముందు చూపుతో ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇవాళ చక్కగా నడుపుతూ ఉంటే ఈ రకంగా అసలు హాస్పిటల్లో ఉన్న మనిషిని ఏం కొంపలెట్లు పోయినాయా? అంటే మీరు ఎవరో ఒక అడగకూడని మనిషి అడగకూడనటువంటిది చెప్తే అతనికి ఒక యువ నాయకుడు హామీ ఇస్తే అది అమలు చేయటం కోసం అని చెప్పి హాస్పిటల్లో ఉన్నటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి పెట్టి రాజీనామా తీసుకుంటారా? ఇది ఎవరు చూడలేదు అనుకుంటున్నారా? మీరు చేసే ఈ పిచ్చి పని చాలా దుర్మార్గ పని. రాష్ట్రంలో సెన్సిబుల్గా ఆలోచించేటటువంటి ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు, చాలా తప్పు పడుతున్నారు. ఇప్పటికే మీ కూటమి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్తా ఉన్నారు. మీరే, మీ నాయకులే, మీ మంత్రులే అసెంబ్లీలో అంతకుముందు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన దానికన్నా ఎక్కువ రేట్లు వేసుకుని జగన్మోహన్ రెడ్డి టైంలో 20,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది అని పయ్యావల్ కేశవ్ గారికి హైకోర్టులో బిల్లు కూడా వేశారే. గట్టిగా యాక్షన్ తీసుకోవాలని అన్నారే. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళతో కుదిరిన ఆ అగ్రిమెంట్లే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి కదా. ఆ షిరిడి సాయి వాళ్ళకే కరేడు దగ్గర, నెల్లూరు జిల్లా కరేడు దగ్గర 8,600 ఎకరాల భూమి జగన్ గారు ఇచ్చిన దాన్నే మీరు ఇచ్చారుగా. ఆయన ఇచ్చిన 24,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కాకుండా ఇంకా 14,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు ఇచ్చారుగా. ఆహా, ఎంత ప్రేమ! అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన 20,000 కోట్ల కన్నా మీకు ఇంకా ఎక్కువ డబ్బు మీకు వచ్చిందన్నమాట, అంతే కదా. అట్లాగే మంగంపేటలో వెరైటీస్ గనులు, అక్కడ జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంపెడాల్ అనేటటువంటి ఒక సంస్థకి తక్కువ రేట్లకు ఇచ్చేస్తే 20,000 కోట్లు నష్టం వచ్చిందని మా యువ మంత్రి కొల్లు రవీంద్ర గారు అసెంబ్లీలో చెప్పాడు. యాక్షన్ తీసుకుంటామన్నారే, ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఏం యాక్షన్ తీసుకున్నారు రవీంద్ర గారు? మళ్ళీ ఎవరైతే 20,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారని అన్నారు అతనికే మళ్ళీ ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా. అక్కడ ఆ మంగంపేట దగ్గర ఆ వెరైటీల్ని పొడి చేసేటటువంటి ఫ్యాక్టరీలు ఉంటే అందులో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే
ఆ ఫ్యాక్టరీలకేమో 1600 రూపాయలా? 60 లక్షల టన్నులు ఒక్కడికే ఆ సంస్థే, ఆ ఎంప్రీడర్ సంస్థకే వాళ్ళకే ఇచ్చి రాయిపాటినే ఎగుమతి చేసుకొని 1188 రూపాయలకే ఇచ్చారే. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 20,000 కోట్లు కాకుండా మళ్ళీ మీకు కూడా ఇంకా ఎక్కువ ముడుపులు ముట్టినయి అని చెప్పి ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది కదా. గోడ మీద సున్నం కనపడుతుంది కదా. అది కూడా దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా 60 లక్షల టన్నులు 5 ఏళ్లలో ఇచ్చి పారేసేస్తే ఆ వెరైటీస్ అంతా అయిపోయిన తర్వాత మన కృష్ణా గోదావరి బేసిన్లో కానీ అండమాన్ అక్కడ ఆఫ్షోర్లో కానీ చాలా పెద్ద ఎత్తు ఆయిల్ నిల్వలు కనిపెట్టినప్పటికీ కూడా అది తీస్తానికి అవకాశం లేకుండా పోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి వెరైటీలో 95% ఆంధ్రప్రదేశ్లో ఉంది, అదే మంగంపేటలో ఉంది. బెస్ట్ క్వాలిటీ ఏది వెరైటీస్. అది కాస్త అయిపోతే అప్పుడు ఏమి చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. దయచేసి ఇప్పటికే చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ లాస్ట్ స్ట్రా ఆన్ ద క్యామెల్స్ బ్యాక్. అనవసరంగా ఒక మనిషిని, మంచిగా పనిచేస్తూ ఉన్న మనిషిని మీరు ఆ విధంగా తొలగించడం తప్పు. ఇప్పటికైనా అతను పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మీకు రిజిగ్నేషన్ లెటర్ పంపాడు. ఇప్పుడు బాధ్యత మీ మీద ఉంది, రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. మంచిగా సమర్థవంతంగా పనిచేసిన మనిషికి మీరు మద్దతు ఇస్తారా, అభిమానిస్తారా, లేక తీసేస్తారా అనేది ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కృష్ణా జిల్లాలో, అట్లాగే పక్కనే వెస్ట్ గోదావరి నుంచి కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది పాడి రైతులకు సంబంధించింది, ప్రత్యేకించి సన్నకారు చిన్న రైతులు అదనపు ఆదాయం చేకూర్చేటటువంటి ఈ డైరీ పరిశ్రమని చాలా బాగా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పటికే ఆ మోడీ గారి ప్రభుత్వం అమెరికా వాళ్ళతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న దాని యొక్క పర్యవసానంగా రాబోయే రోజులలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో పాల ఉత్పత్తిని చేస్తా ఉన్న భారతదేశంలో పాడి రైతులకు అపకారం జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలో విజయ డైరీని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి తప్పనిసరిగా మళ్ళీ చలసాని ఆంజనేయుల్ని చైర్మన్గా మీరు నియమించాలి అని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో మీరు కూడా రాజీనామా చెయ్యాలి అని చెప్పి డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చుకోమాకండి. ఇవాళ తవ్వి తీస్తే మన తల మీద వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని తప్పులు ఉన్నాయి. ఇసుక, మట్టి, వాటితోనే కాదు చివరికి పేదవాళ్ళకి ఇచ్చే పీడిఎస్ బియ్యంలో కూడా ఫ్రాడ్ జరుగుతూ ఉంది. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు చేస్తున్నారే, ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు సామాన్య ప్రజలకి తక్కువ ఖర్చుతో అయిపోయే వాటిని పక్కన పడేసేసి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి దాంట్లో 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి అందులో బ్యాక్కులు తీసుకుంటానికి అవకాశాలు తీసుకుంటా ఉన్న దాన్ని పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకుని ఎవరు చూడలేదని అనుకుంటున్నారు మీరు. కానీ ప్రజలకి అంతా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే మీరు ఎవరినైతే అవినీతి పరులు అని చెప్పి లంచం ఇచ్చారు అని చెప్పి చెప్పారో అదే వ్యక్తులు మళ్ళీ మీరు కూడా కంటిన్యూ చేస్తా అంటే అర్థం చేసుకోలేనంత పిచ్చి వాళ్ళ రైతులు, ప్రజలు. కాబట్టి దయచేసి చలసాని ఆంజనేయుల్ని మళ్ళీ చైర్మన్గా పునఃస్థాపితం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం మా రైతు సంఘాల తరఫున. మిత్రులారా, నిన్న ఈరోజు ఒక ప్రధానమైన వార్తగా మిగిలి ఉంది. రాష్ట్రంలో
సక్రమంగా నడుస్తున్నటువంటి సహకార వ్యవస్థలో నడుస్తున్న డైరీ విజయ డైరీ. ఆ డైరీ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడిని ఈ రకంగా ఒత్తిడి చేసి రాజీనామా పెట్టించడం అనేది తగని పని కాదు ఈ ప్రభుత్వానికి. సహకార వ్యవస్థలో దానికి అవసరమైన సహాయం చేయాలి తప్ప దాన్ని రకంగా ఇబ్బందులు పాలు చేసేది, పరిపాలనలో కలగజేసుకునేటువంటి సరైన పద్ధతి కాదు. ఇది ప్రజాంతర హక్కులకే భిన్నమైనటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే 2 సంవత్సరాల నాడు ఈ గవర్నమెంటే విశాఖ డైరీ యాజమాన్యం మీద హౌస్ కమిటీ వేసింది. ఎందుకని హౌస్ కమిటీ రిపోర్ట్ బయటపెట్టలా? రాజీ పడిపోయి ఆయన బీజేపీలో చేరినందువల్ల అక్కడ రాజీ పడిపోయి దాన్ని చేశారు. అక్కడ పెద్ద కుంభకోణాలన్నీ వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే హౌస్ కమిటీ వేసి కూడా నోరు మూసుకొని కూర్చోన్నారు. అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే చిత్తూరు డైరీ దగ్గర నుంచి అనేక డైరీలు మూలపడిపోయినటువంటి స్థితి ఉన్నది. డైరీలే కాదు, ఈయన కాలంలోనే సహకార చక్కెర ఫ్యాక్టరీలన్నీ మూసేసిన ఘనకీర్తి ఆయనే తీసుకున్నాడు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ₹1 కూడా తీసుకోకుండా 10 సంవత్సరాలకి తర్వాత డబ్బులు ఇచ్చేట్టుగా కట్టబెట్టిన కీర్తి ఈయనకుంది. కోఆపరేటివ్ ఫ్యాక్టరీలే కాదు, ఈయన 2వసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 6 సహకార రైస్ మిల్లులను కూడా మూసేసినటువంటి ఘనత ఈయనకే ఉన్నది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు సహకార వ్యవస్థకు వ్యతిరేకం. ఈ రాష్ట్రంలో సహకార వ్యవస్థను మొట్టుబెట్టడమే ఆయనది. ఆయన హెరిటేజ్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడనే దానికి ఇది ఒక తార్కాణం. అందుకని పెద్దలు శోభనాశ్వరరావు చెప్పినట్టుగా ఇప్పటికైనా తమ చర్యని వెనక్కి తీసుకొని ఆంజనేయులు గారిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డైరీని సక్రమంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రైతు సంఘాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు నా ప్రీతమ నాయకులు వడ్డే శోభనాథేశ్వరరావు గారు అలాగే కేశవరావు గారు అనేక విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ ఒక చీకటి రోజు. సహకార రంగంలో పెద్ద నడుస్తున్నటువంటి విజయ డైరీని మరి చలసాని ఆంజనేయులు గారు కూడా 7 సంవత్సరాలుగా అభివృద్ధి చేశారు. ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగి మరి ఎన్నికల అధికారి కూడా మరి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ మంత్రులు ఒత్తిడి చేయటంతో ఆయన మరి హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నా కూడా దయాదాక్షిణ్యం లేకుండా ఏం కొంపలు మునిగినాయనో ఈ రోజున రాజీనామా చేయించడం అంటే ఇవాళ ఈ సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. ఓ సహకార రంగంలో చక్కగా నడుస్తున్న మరి సహకార రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి చనసాల ఆంజనేయులు గారికి తప్పనిసరిగా మరలా అధ్యక్షుడిగా చేసి మరలా మరి పునరాలోచన చేయాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా విజ్ఞత ప్రదర్శించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కంచుమాట అజయ్ కుమార్, పాల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి సమయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార రంగాలన్నీ కూడా ప్రైవేటు పరం చేయటం, అదేవిధంగా మూసేసే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున చివరిగా మిగిలింది విజయ డైరీ. ఈ విజయ డైరీని కూడా కృష్ణా మిల్క్ యూనియన్ కూడా 1,60,000 దాదాపు 1,60,000 మొదట ప్రారంభం. ఇవాళ 10 లక్షల పైన రోజుకు లీటర్లు పాలు సేకరిస్తుంది. దాదాపు 8 జిల్లాలకి పాలు పోతున్నాయి. ఈ ఒక్క సహకార రంగం ఉండటం వల్లనే ఈ రోజున ప్రైవేటు కేంద్రాలు కానీ, కంపెనీ యాక్ట్కి వెళ్ళిన సంఘం డైరీ కానీ ఈరోజు క్వాలిటీ కానీ, వినియోగదారులకు రేటు కానీ సక్రమైన పద్ధతులు ఇస్తున్నారు. అదే ఇది విజయ డైరీ కూడా సహకార రంగం నుంచి బయటికి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ ఇష్టానుసారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కుట్రలో భాగంగానే ఈ రోజున ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఆంజనేయులు గారిని దింపటం అనేది ఇవాళ ఆంజనేయ గారి సమస్య ఒక్కటే కాదు. ఇది గతంలో అమూల్ పేరుతోటి అన్ని డైరీలు దెబ్బతీయాలని చూస్తే కానీ ఈ విజయ డైరీ మాత్రం నిలబడింది. అందువల్ల ఇలాంటి మిగిలిన సహకార రంగాన్ని
దెబ్బతీస్తే దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర చాలా దారుణమైంది. ఇది పాడి రైతులతో ఇక్కడున్న జిల్లాలో పాడి రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేసి సహకార రంగాన్ని నిలబెట్టే విధంగా చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్గా పాల రైతు సంఘం ముందుకెళ్ళబోతున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఇది ఒక పాడి రైతులు ఒక్కటే కాదు, వినియోగదారులకు ప్రజలకు కూడా చాలా నష్టం జరగబోతుంది. భవిష్యత్తులో కల్తీ పాలు కూడా ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సహకార రంగంలోనే పాడి రైతులకు న్యాయం జరిగింది, వినియోగదారులకు కూడా రేటు అందుబాటులో ఉంటుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కృష్ణా మిల్క్ యూనియన్ సహకార సంఘాల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి తీరు అప్రతిష్టమైనటువంటి విషయం. అది ప్రజాస్వామ్య పద్ధతుల్లో కోఆపరేటివ్ రిజిస్ట్రార్ ప్రకారం ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా డైరెక్టర్స్ ఎన్నుకోబడ్డారు. డైరెక్టర్స్ అందరు కలిసి సల్సాన్ ఆంజనేయులు గారిని మరలా చైర్మన్ కూడా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న 2-3 నిమిషాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మీరు రిజైన్ చేయండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావటం అనేది అప్రజాస్వామికమైనటువంటిది. ఇది చట్ట విరుద్ధమైంది. రెండోది, మిల్క్ యూనియన్లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి రైతాంగాన్ని అవమానపరిచినట్టు కింద లెక్క. ఇది సరైనది కాదు. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అటువంటి సంస్థని బలపరిచి అభివృద్ధి చేసి మరింత సహకార సేవల్ని ప్రజల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యతని విస్మరించి తన యొక్క ఏకపక్షంగా నియంతృత్వంగా మరి కూటమి ప్రభుత్వం వ్యవహరించడం, ఈ ఘటనని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. చేసిన తప్పుని సరిదిద్దుకొని తను చేసిన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని తిరిగి ఆ కృష్ణా మిల్క్ యూనియన్లో జరిగిన సహకార సంఘాల ఎన్నికల్ని మరి గౌరవంగా గుర్తించి ఆ యూనియన్కి నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారి ద్వారా ఏదైతే రిజైన్ చేశారో మరి దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ వారికే ఆ యూనియన్ బాధ్యతలు అప్పగించి తమ పరువును కాపాడుకోమని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ కృష్ణా మిల్క్ యూనియన్లో భాగస్వామైనటువంటి రైతులే కాదు, వారికి మద్దతుగా ఉన్నటువంటి అఖిలపక్ష ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం. మాధ్యమాల్లో చూసాం, ఏదైతే విజయ డైరీ చైర్మన్గా ఎన్నికైన సల్సాన్ ఆంజనేయులు గారిని బలవంతంగా రాజీనామా చేయించింది ఈ ప్రభుత్వం. ఏకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 3 మంత్రులు, కొల్లూరు రవీంద్ర, కొలుసు పార్థసారథి, వెనకాల ఒక యువ మంత్రి కూడా ఉన్నాడు. ఇలా 3 కలిసి ఈ రాజీనామాకి బలవంతంగా చేయించారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంగా సొసైటీ పాల డైరీ అతన్ని ఎన్నుకుంది. సల్సాన్ ఆంజనేయులు ఆ రంగంలో ఏమైనా అభివృద్ధి చేయలేదంటే ఇప్పటికే అక్కడ మిల్క్ పరిశ్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా స్థాపించి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాడు. సహజంగానే దీని వెనక 2 కారణాలు అయి ఉంటాయి. ప్రభుత్వ ఒత్తిడి, 2 సహకార వ్యవస్థను నాశనం చేయాలని, 3 ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రానికి వాళ్ళ యొక్క సంస్థ హెరిటేజ్ని బాగు చేయాలని ఈ 2 కారణాలు కనపడతాయి. ఇప్పటికైనా కూడా బలవంతంగా రాజీనామా చేయించిన సల్సాన్ ఆంజనేయుని తిరిగి అదే స్థానంలో నిలబెడతారని మా రైతు సంఘాలన్నీ కూడా కోరుకుంటున్నాయి.